ఓ వైశంపాయన మహర్షి, ప్రజాపతికి యయాతి 10వ తరంలో పుట్టాడు. అటువంటి వాడు పొందరాని శుక్రుడి కూతురైన దేవయానిని ఎలా పొందాడు? ఈ విషయంతో పాటుగా ఈ రాజు యొక్క వంశీయులను గూర్చి కూడా విడివిడిగా చెప్పు అని అడిగాడు. వైశంపాయన మహర్షి ఇలా చెప్పాడు: ఓ మహారాజా, యయాతి ఇంద్రుడి వంటి తేజస్సు కలవాడు. అతన్ని పూర్వం శుక్రుడు వృషపర్వుడు అల్లుడిగా స్వీకరించారు. ఆ నౌషనందుడనైనటువంటి యయాతికి ఆ దేవయానికి కలిగిన సమాగమం గురించి కూడా చెబుతాను విను. పూర్వము ముల్లోకాలలోని ఐశ్వర్యం గురించి సురాసురులు ఘోరంగా కొట్టుకున్నారు. ఈ యుద్ధంలో దేవతలు జయించాలనే కోరికతో అంగీరసుడిని పుత్రుడైనటువంటి బృహస్పతిని యజ్ఞం చేయటానికై పురోహితుడిగా పెట్టుకున్నారు. రాక్షసులు శుక్రాచార్యుణ్ణి పురోహితుడిగా పెట్టుకున్నారు. ఈ శుక్రుడి బృహస్పతికి ఒకరంటే ఒకరికి పడదులేండి, ఇద్దరూ బ్రాహ్మణులే అయినప్పటికీ కూడా శత్రుభావం కలిగి ఉంటారు. ఇప్పటికీ ఘోర యుద్ధం జరుగుతున్నప్పుడు మరణించిన దానవులను శుక్రుడు తన విద్యతో బ్రతికిస్తున్నాడు. మరణించిన వారు నిద్రను లేచినట్టుగా లేచి పగలబడి నవ్వుతూ దేవతలతో యుద్ధం చేయటానికై పరిగెత్తుతూ ఉంటారు. బృహస్పతి మాత్రం దానవులు చంపిన దేవతలను తిరిగి బ్రతికించటం లేదు. ఆయనకు మృత సంజీవిని విద్య గురించి తెలియదు. అందువల్ల రాక్షస బలం ఎక్కువైపోయింది, దైవ బలం అంతా తగ్గిపోయింది, దైవ సైన్యమంతా. ఈ రహస్యాన్ని దేవతలు గమనించారు, ఎంతో దుఃఖించారు. శుక్రుడికి భయపడి ఒక ఉపాయాన్ని ఆలోచించి బృహస్పతి పెద్ద కుమారుడైనటువంటి కచుడి వద్దకు వెళ్ళి ఇలా అన్నారు: ఓ భాగ్యశాలి, మేము నిన్ను సేవించటానికై వచ్చాము, మాకు గొప్ప సహాయం చేయి. శుక్రుని వద్ద మృత సంజీవిని విద్యను నేర్చుకొని ఇక్కడికి రా, మమ్మల్ని రక్షించు. అప్పుడు మాతో పాటుగా నువ్వు కూడా హవిర్భాగాన్ని స్వీకరించవచ్చు. ఇప్పుడే బయలుదేరు. ఆ శుక్రుడు వృషపర్వుడి వద్ద ఉన్నాడు. ఆయన దానవులను మాత్రమే రక్షిస్తున్నాడు, కానీ దేవతలను రక్షించటం లేదు. నువ్వు యవ్వనంలో ఉన్నావు, ఆయనను ఆరాధించటానికి నువ్వే సమర్థుడివి. ఆయన కూతురు దేవయానిని సేవించటానికి కూడా నువ్వే సమర్థుడివి. ఈ కార్యాన్ని మరొకరు చేయలేరు. నువ్వు చక్కని నడవడికి దయ ఉండేవాడివి, తీయని మాటలు, ఆచారము, ఇంద్రియ నిగ్రహం కలవాడు. వీటితో దేవయానిని సంతోషపరిస్తే నువ్వు మృత సంజీవిని విద్యను పొందుతావు అని దేవతలు వేడుకున్నారు. కచుడు అలాగే విద్య నేర్చుకొని వస్తానని వారికి మాట ఇచ్చాడు. వృషపర్వుడి రాజ్యానికి వెళ్ళాడు. అక్కడ శుక్రుణ్ణి దర్శించి ఇలా అన్నాడు: గురుదేవా, నేను అంగీరసుడి మనవుడిని, బృహస్పతి కుమారుడిని. నా పేరు కచుడు. మీరు నన్ను శిష్యుడిగా స్వీకరించాలని కోరుకున్నాను. బ్రహ్మచర్యం చరిష్యామి త్వయ్యహం పరమం గురౌ అనుమన్యస్వ మాం బ్రహ్మన్ సహస్రం పరివత్సరాన్. ఓ బ్రహ్మణోత్తమ, నేను నిన్ను పరమ గురువుగా భావించి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ 1000 సంవత్సరాలు నీకు సేవ చేస్తాను. నన్ను శిష్యుడుగా అంగీకరించండి అని కోరాడు. శుక్రుడు: కచా, నీకు స్వాగతం. నీ మాటను అంగీకరిస్తున్నాను. నిన్ను గౌరవిస్తే బృహస్పతిని గౌరవించినట్లే అవుతుంది. ఇది నాకు సంతోషాన్ని కలిగిస్తుంది అన్నాడు.
కచుడు గురువు గారికి నమస్కారం చేసి ఆయన చెప్పిన ప్రకారంగా బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరించాడు. ఆయన కూతురైన దేవయానిని సేవించాడు. పాడుతూ నృత్యం చేస్తూ వీణ మొదలైన వాటిని వాయిస్తూ దేవయానిని సంతోషపెట్టాడు. పూలు పళ్ళు ఇచ్చి యవనంలో ఉన్నటువంటి దేవయానిని ఆనందింపజేశాడు. దేవయాని కచుడంటే ఇష్టపడి రహస్యంగా అతడికి సేవలు చేసింది. కచుడు ఇలా శ్రద్ధగా బ్రహ్మచర్య వ్రతం పాటిస్తూ ఉండగా 500 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇంతలో దానవులు కచుడి ప్రవర్తనను గమనించారు. అతడి గురించి తెలుసుకున్నారు. అతడు ఏ లక్ష్యాన్ని సాధించటానికై వచ్చాడో గ్రహించి కోపించారు. ఒకనాడు అడవిలో గోవులను కాస్తున్నటువంటి కచుడిని చూసి దానవులు సహించలేకపోయారు. బృహస్పతి మీద ద్వేషంతోనూ మృత సంజీవిని విద్యను రక్షించాలనే కోరికతోనూ రాక్షసుల కచుడిని పట్టుకొని ముక్కలు ముక్కలుగా నరికి తోడేళ్లకు వేసేశారు. అర్థమైపోయి ఆ ముక్కలను అవి తినేశాయి తోడేళ్ళు. సాయంకాలానికి గోవులు గోపాలకుడైనటువంటి కచుడు లేకుండానే ఇంటికి తిరిగి వచ్చాయి. అది చూసి దేవయాని కంగారు పడి తండ్రితో ఇలా అంది, తండ్రి, సాయంకాల అగ్నిహోత్రం చేశావు, సూర్యుడు అస్తమించాడు, గోవులు గోపాలకుడు లేకుండానే తిరిగి వచ్చాయి, అయినా కచుడు తిరిగి రాలేదు, కనిపించటం లేదు. కచుడిని ఎవరైనా చంపి ఉంటారు, లేదా అతడు మరణించి ఉంటాడు. ఇది నాకెందుకో స్పష్టంగా తెలుస్తుంది తండ్రి. అతడు లేకుండా నేను ఉండలేను. ఇది నీకు సత్యంగా చెబుతున్నాను అంది. శుక్రుడు, పుత్రి, ఇలారా, బాధపడకు. మరణించిన కచుడిని నేను బ్రతికిస్తాను, ఇప్పుడే బ్రతికిస్తానని మృత సంజీవిని విద్యను ప్రయోగించి కచా ఇక్కడికి రా అని పిలిచాడు. కచుడు గురుదేవుల పిలుపు విని తోడేళ్ల శరీరాలను చీల్చుకొని బయటకు వచ్చి వారి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. దేవయాని కచుడితో, ఓ కచా, ఎందుకింత ఆలస్యం చేశావు అని అడిగింది. కచుడు, ఓ దేవయాని, సమిధులు కుశలు మొదలైనవి తీసుకొస్తూ బాగా అలసిపోయాను. ఒక చెట్టు కింద అలసట తీర్చుకుంటున్నాను. గోవులు కూడా నీడలో అలసట తీర్చుకుంటున్నాయి. ఆ సమయంలో అసురులు అక్కడికి వచ్చి నన్ను చూసి నువ్వెవరవో చెప్పు అని అడిగారు. నేను బృహస్పతి కుమారుణ్ణి, నా పేరు కచుడు అని నిజం చెప్పాను. అంతే వారు కోపించి నన్ను చంపేసి ముద్ద చేసి కుక్కలకు తోడేళ్లకు ఆహారంగా వేసి హాయిగా వెళ్ళిపోయారు. తర్వాత మహాత్ముడైనటువంటి గురుదేవులు పిలవగానే బ్రతికి నీ దగ్గరికి ఇలా వచ్చానన్నాడు. కాలం గడిచింది. ఒక రోజున దేవయాని పూలను తెమ్మని కచుడిని అడవికి పంపింది. కచుడు పూల కోసమై అడవికి వెళ్ళాడు. కచుడినే రహస్యంగా అనుసరిస్తూ ఉన్నటువంటి దానవులకు మళ్ళీ మంచి అవకాశం లభించినట్లయింది. అతడి వెనకాలే వెళ్ళి కచుడిని చంపి ముద్ద చేసి ఈసారి సముద్ర జలాల్లో కలిపి వేసి వెళ్ళిపోయారు. సమయం గడిచిపోయింది. కచుడు ఇంటికి చేరవలసినటువంటి సమయమూ దాటిపోయింది. దేవయాని మళ్ళీ కంగారు పడింది. కచుడు రాలేదని తండ్రికి మళ్ళీ చెప్పింది. ఇంతవరకు రాలేదు, ఏమైపోయాడో చూడమని చెప్పింది. శుక్రుడు కూతురి బాధను చూడలేక మళ్ళీ మృత సంజీవిని విద్యతో కచుడిని పిలిచాడు. కచుడు సముద్రంలోంచి బయటకు వచ్చి వారి ఎదుట ప్రత్యక్షమై జరిగిన కథనంతా మళ్ళీ చెప్పాడు. రాక్షసులు మాత్రం కచుడు బ్రతికి వచ్చి కిలకిలా నవ్వటాన్ని సహించలేకపోయారు. వారి కడుపు మండిపోయింది. బాగా ఆలోచించి ఒక బ్రహ్మాండమైనటువంటి ఉపాయం పన్నారు. దానికి అసలు తిరుగులేదిక. ఒక రోజున రాక్షసులకు ముచ్చటగా 3వ సారి ఒక మంచి అవకాశం దొరికింది.
ఆ కచుడిని చంపడమే వీళ్ళ పని అయిపోయింది. ఎందుకంటే వాడు ఏదో రహస్యంగా దేవలోకం నుంచి వచ్చాడు, దేవతల తట్టు అనే దృష్టితో వీళ్ళు చంపుతున్నారు. తాము పన్నిన ఒక ఉపాయాన్ని పొందారు. ఉపాయాన్ని వాళ్ళు అమలుపరిచారు. కచుడిని చంపి కాల్చేసి పొడి చేసి దానిని శుక్రాచార్యులు వారు త్రాగే మద్యంలో కలిపి గురువుగారికే ఇచ్చి త్రాగించారు. చూసుకోండి ఎంత పని చేశారు వీళ్ళు. గురువుగారు అసలు ఈ రాక్షసులంతా బతికించేదే శుక్రుడు గురువుగారు. అటువంటి గురువుకే మోసం చేసేశారు వీళ్ళు. ఎందుకంటే ఈ కచుడిని చంపాలా అనే ఒక దృష్టితో ఇట్లంతా మాటిమాటికి బతికిస్తున్నాడు. ఇప్పుడు తన పొట్టలోనే వేసేస్తే పిలిస్తే తాను చచ్చిపోతాడు. అది ఉపాయం చూడండి. అందుకని గురువుగారు పిలిచాడు కదా, అప్పుడు మేమంతా బతికిపోయినట్టే కదా. కచుడు మోసం చేసి వచ్చినటువంటి పని జరగలేదు కదా, అప్పుడు దేవతలు చస్తారు కదా. ఈ విధమైనటువంటి రాక్షసుల యొక్క మనస్సు రాక్షస బుద్ధి అంటారు, రాక్షస మనస్సు అంటారు. మామూలుగా అందరికీ కూడా అప్పుడప్పుడు రాక్షస మనస్సు, రాక్షస బుద్ధి, రాక్షస చేష్టలు చేస్తూ ఉంటారు. ఇంటి వద్ద కచుడు కోసం ఎదురు చూస్తున్నటువంటి దేవయానికి మళ్ళీ కచుడు వేళకు రాకపోయేసరికి మళ్ళీ అనుమానం వచ్చింది. మళ్ళీ తండ్రిని ప్రార్థించింది. కచుడు లేకపోతే నేను బ్రతకను తండ్రి, ఇది నిజం అని అంది. శుక్రుడు కచుడు మరణించాడు, నా విద్యతో బ్రతుకుతూ ఉన్నటువంటి మళ్ళీ చస్తున్నాడు, ఇక అతడి గూర్చి దుఃఖించకు, ఇంక మరిచిపో. నువ్వు మరణించిన వారి కోసం నువ్వు దుఃఖించకూడదు. ఎందుకంటే నా ప్రభావం వల్ల నీకు బ్రాహ్మణులు, ఇంద్రాది దేవతలు, వసువులు, అశ్వినీలు, రాక్షసులు, ఈ సమస్త జగత్తు సంధ్యా సమయంలో నీకు శిరస్సు వంచి నమస్కరిస్తారు. అందుచేత నువ్వు దుఃఖించకూడదు. ఇక ఇతడిని బ్రతికించడం సాధ్యం కాదు, బ్రతికినా ఇతడు మళ్ళీ చంపబడుతూనే ఉంటాడు అన్నాడు. అప్పుడు దేవయాని, తండ్రి, ఇన్ని నీవు వరాలు ఇచ్చినప్పటికి కూడా కచుడి గూర్చి నేను బాధపడకుండా ఉండలేను. నా కోసం ఎవరు నమస్కారం చేసినా నేను ఎంత పెద్దదానైనప్పటికి కూడా కచుడు లేక నేను ఉండలేను. ఎందుకంటే అతడు పనులన్నీ చక్కగా చేస్తాడు, పైగా బ్రహ్మచారి, తపస్వి. అతడు లేకపోతే నేనేమి తినను. అతడే నాకిష్టమైన వాడు, నా రూపానికి తగినవాడు అంది. శుక్రుడు కూతురు బాధపడుతున్నాను చూసి, ఎందుకంటే శుక్రుడికి దేవయాని అంటే కూతురంటే ఎంతో ఇష్టం. కొన్ని మహర్షులంతే కూతురంటే ప్రాణం. ఆ దాంట్లో ఇదొక కథ మనకు. కూతురు బాధపడటాన్ని చూసి తట్టుకోలేక కచుడిని ఇలా పిలిచాడు. మళ్ళీ ఇలా, ఓ కచా, నా దగ్గరకు వచ్చిన శిష్యులను చంపుతూ రాక్షసులు నన్ను ద్వేషిస్తారు, ఇందులో సందేహం లేదు. ఈ రాక్షసులు నన్ను బ్రాహ్మణత్వం నుండి భ్రష్టుణ్ణి చేయాలనుకుంటున్నారు. అందుకే నాకు ఎప్పుడూ విరోధంగా ప్రవర్తిస్తున్నారు. ఈ పాప ఫలాన్ని వారు అనుభవిస్తారు. ఈ బ్రహ్మహత్య పాపానికి అంతం లేదు. బ్రహ్మహత్య ఎవరినీ వదిలిపెట్టదు, ఇంద్రుణ్ణి కూడా దహిస్తుంది అన్నాడు. ఆ మాటలు కచుడి విని భయపడి శుక్రుడి ఉదరంలో ఉండి మెల్లగా ఇలా మాట్లాడాడు. ఓ పూజ్యుడా, నేను కచుడిని, నీకు నమస్కారం. నేను మీ పుత్రుడి వంటి వాడిని, నన్ను అనుగ్రహించండి అన్నాడు. శుక్రుడు, ఓ కచ, నువ్వు నా కడుపులోకి ఎలా వెళ్ళావు అని అడిగాడు. ఎంత మాయ ఉండినప్పటికి కూడా మాయను మాయ కప్పుతుంది అంటారు. అక్కడే ఉండేది అసలు మన కథ అంతా కూడా మాయతోనే జరుగుతున్నది. ఎంత మాయనే మాయ కప్పుతుంది.
పెదమాయ చిన్న మాయను మింగినట్టు. మాయను మింగేస్తుంది, ఇంకెవరు మింగలేరు. అప్పుడు లోపల నుంచే చెప్తున్నాడు, పిలిస్తేనే పరిగెత్తి రావగలడు, కానీ బ్రహ్మహత్య దోషం పట్టుకుంటుంది. అది వేరే చెప్పాడు కదా, బ్రహ్మహత్య దోషం పట్టుకుంటుందని. ఉండలేడు లోపల, రాలేడు బయటికి. కచుడు, గురుదేవా, మీ అనుగ్రహం వల్ల నా స్మృతి శక్తి నన్ను విడిచిపెట్టలేదు. నేను లోపలే అన్నీ తపస్సు చేసుకుంటున్నాను. జరిగినదంతా నాకు జ్ఞాపకం ఉంది, నేను ఎందుకు ఇక్కడికి వచ్చానని. నా తపస్సు నశించలేదు. అందువల్ల నేను నా తపోబలం చేత ఈ ఘోరమైన కష్టాన్ని సహిస్తున్నాను. నేను మీ పొట్టలో ఉన్నాను, చాలా కష్టం పొట్టలో ఉండేది. మామూలుగా అమ్మ పొట్టలో శిశువులు ఉండేది చాలా కష్టం. అట్లా ఉన్నాడు ఇప్పుడు. గురుదేవా, మీ పొట్టలో ఉన్నాను, విపరీతమైనటువంటి మాడిపోతున్నాను, శాఖంతో ఉన్నా నేను. ఎన్నో లక్షల కోటి డిగ్రీలు ఆ శాఖం ఉంది లోపల. నాకు విపరీతమైన శబ్దము, నేను ఉండలేకపోతున్నా. కానీ నా తపశ్శక్తితో మీ పొట్టలో ఉన్నా నేను. ఇక్కడ సముద్రాలు, పర్వతాలు, మరి విపరీతమైనటువంటి వేడి, భూకంపనం ఇవన్నీ కలుగుతున్నాయి. నేను తట్టుకోలేకపోతే ఎక్కడి నుంచో ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాను. పరమాత్ముడు మన పొట్ట అటువంటి సృష్టించాడు. పైన ఒక కప్పు పెట్టాడు. దాన్ని అంటారు సౌండ్ ప్రూఫ్ అంటారు. అకస్మాత్ అదేమైనా లేకపోతే అసలు ఒకరి పొట్టలో ఉండేటువంటి శబ్దం ఇంకొకరు వినలేం, చెవులు పోతాయి. అది పరమాత్ముడి సృష్టి. ఏ సైన్సు చేయలేదు ఇది. ఇట్లా సృష్టించగలరు కానీ ఇది సృష్టించలేరు. మానవుడిలాగా సృష్టించగలరు కానీ మానవుడిని సృష్టించలేరు. అది చెప్పుకోండి. ఇప్పుడు అన్ని ఆర్గన్స్ సృష్టించగలరు కానీ మానవుడి ఆర్గన్స్ సృష్టించలేరు. మానవుడి ఆర్గన్స్ సృష్టించగలరు కానీ మానవుడిలాగా ఉండే ఆర్గన్స్ సృష్టించలేరు. ఎంత అద్భుతం! ఇది సైన్సు, ఇది పరమాత్ముడి యొక్క సైన్స్. ఇది ఆయన సృష్టి అటువంటిది. లేకపోతే మనమంతా మాట్లాడటానికి కూడా కాలేదు. ఒకరికొకరు మనం చూసుకోలేము, మోహాభిమానాలు పెంచుకోలేము మనం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.